హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు ప్రదీప్. సో, ఫిఫ్త్ వీక్ నామినేషన్స్ ఆ లిస్ట్ అయితే మనకు రావడం జరిగింది. బహుశా ఎవరు పెట్టి కూడా ఉండకపోయుండొచ్చు. పెట్టుండొచ్చు. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలా జరిగింది నామినేషన్స్ అని చూస్తే, ఇక్కడ కొంతమంది వెన్నుపోట్లు పొడిచారు. కొంతమంది రూడ్‌గా నేను అనుకున్నదే చేస్తానన్నట్టుగా చేశారు. అది రేపు ఆ ఎఫెక్ట్ రేపు ఓటింగ్ మీద పడతది. అదే గాకుండా మణికంఠ ఓమని ఏడస్తా ఉన్నాడు పాపం. అసలతనే ప్రతిదానికి డల్ అయిపోతాడు, లో అయిపోతాడు. ఒక్కోసారి పీక్స్‌లో ఉంటాయి అతని ఆలోచనలు. నా నా దృష్టిలో ఈళ్ళందరికంటే కూడా మంచి మైండ్ ఉంది అతనికి. కాకపోతే అతను బ్యాక్‌గ్రౌండ్, అతను సమస్యలు అందువల్ల అతను అట్ట అయిపోయాడు. సో, ఏడుస్తున్నాడు. వీళ్ళకి ప్రతి దానికి కూడా కట్టగట్టుకొని సేఫ్ గేమ్ ఆడేస్తున్నారు. ప్రతిదానికి ట్యాగ్స్ అతనికి అంటగట్టేస్తారు. నిన్న చూస్తే జీరో అంటగట్టేశారు. ఈరోజు చూస్తే సేవ్ చేశారు. ఇది కూడా ఒక టాక్టిక్సే సేవ్ చేయడంలో. ఈ సేవ్ చేయడంలో నైనాకు కూడా డబుల్ గేము. మామూలు కంత్రి కాదు అమ్మాయి. సో, చూద్దాం ఇప్పుడు ఎవరెవరనేది. సో, దానికంటే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. నా నోటిఫికేషన్స్ వస్తాయి. సో, చూస్తున్నారు కానీ లైక్‌లయితే చేయడం లేదు. ఎన్ని లైక్‌లు ఇస్తే అంతమందికి రీచ్ అవుతది ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. నాలాంటి కొత్త యూట్యూబర్స్‌ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా. మొదట నామినేషన్స్‌లో నాగమణికంఠ నామినేషను ఫస్టు. సో, నైనికకి చేశాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడు రూమ్‌లోనే ఉంటున్నాను అన్నట్టుగా చెప్పాడు. తర్వాత యష్మికి వాళ్ళిద్దరికీ టామ్ అండ్ జెర్రీ గొడవలున్నాయి కాబట్టి ఆ అమ్మాయిని చేశాడు. రేపు క్లియర్‌గా చెప్తా ఇంకొక వీడియోలో. తర్వాత సీత నాగమణికంఠ చేయడం. అసలు సీత కోసమే నిఖిల్ క్లాన్ నుంచి ఇక్కడికొచ్చాడు. సో, వచ్చిన తర్వాత ఎంతో అతను సంతోషపడి అతనికి ఎంకరేజ్ చేస్తానని చెప్పి ఇప్పుడొచ్చి నామినేట్ చేయడం ఏంటి? దీన్నే కదా వెన్నుపోటు అంటారు. ఈ ఎఫెక్టు రె ఆ అమ్మాయి ఈ వారం నామినేషన్ లేదనా? అంటే తేరగా దొరుకుతున్నాడా? ఇది సేఫ్ గేమా? వెన్నుపోటా? ఇంకేమనాలి దీన్ని? సో, తర్వాత యష్మి నాగమణికంఠ. ఈ అమ్మాయి ఏంటి? నేనున్నంత కాలం నిన్నే చేస్తా. దీన్ని జనాలు యాక్సెప్ట్ చెయ్యరు. ప్రతిదానికి నాగమణికంఠనే దొరికాడని చెప్పి అతని మీద ఏసేయడం అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు నామినేషన్‌లకొచ్చినప్పుడు వీళ్ళకి శుభ్రంగా ఇప్పుడు సోనియాని ఎట్ట పంపించారో అలా పంపించేస్తారు. అది గుర్తు తెలియడం వాళ్ళకి అర్థం కావడంలా అసలు మైండ్ ఉందో లేదో మరి. సో, నైనిక నామినేటెడ్ నబీల్. నబీల్ నామినేట్ చేయడం ఏంటంటే అంత పెద్ద ఆటగాడు, ఎవరి జోలికి పోడు, మంచి సలహాలు ఇస్తాడు. మరి మణికంఠ లోలో ఉంటే బాగా పుషప్ చేస్తాడు. ఎవరైనా గాని అమ్మాయిలు ఏడుస్తున్న ఓదారుస్తాడు. అతన్ని నబిల్ చేసిందంటే ఈ అమ్మాయి అటు సైడ్ నుంచి ఆలోచించి చేస్తుంది. సో, ఈ అమ్మాయి నిజంగాన దిత్తుల మారి నక్క. సో, ఎవరెవరనేది చెప్తానిప్పుడు. మణికంఠ ఉన్నాడు. నిఖిల్, విష్ణుప్రియ, నబీల్, నైనిక, ఆదిత్య. మిడిల్ మిడిల్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఎలిమినేషన్ ఉంది కాబట్టి నాకు తెలిసి వీళ్ళిద్దరే చివర్లో ఉంటారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే నైనిక చేస్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అంటే నా ఆలోచన. సండే మాత్రం ఆదిత్యని చేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరు లిస్ట్‌లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ యోధులంతా కూడా దిగిపోయారు. ఈ వారంలో తెలిసిపోద్దండి ఎవరు టాప్ 5కి వెళ్తారనేది. మరొక విషయం ఏంటంటే ఇప్పుడొచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు మామూలోళ్ళు కాదు. ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్ళు, అది గేమ్స్ ఆడేవాళ్ళు, అదేవిధంగా కామెడీని పండించేవాళ్ళు, వాళ్ళని ఈళ్ళు తట్టుకుంటారా అని నాకు ఇప్పటి నుంచే అనుమానం వస్తుంది. సో, ఇది ఇలాంటి అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు ఇస్తా ఉంటాను. సో, తప్పకుండా ఒకసారి లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో, నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.